గురుగారు చాలా మందికి గోచారం చాలా ముఖ్యం అంటుంటారు గదా! అది ఎట్లా అది? ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా వాస్తవానికి గ్రహచారానికి సంబంధించింది. హ్మ్. ఇది, ఇది చాలా అర్థమయ్యే విధంగా వీరికి చెప్పాలి. ప్లీజ్. ఎందుకంటే మీ పేరు, శ్రీనివాస్. మీ బుర్రా పేరు రీత్యా శ్రీనివాస్. హ్మ్. మీ పేరు బలాన్ని బట్టి మీకు తులారాశి గాని, లేదా కుంభరాశి గాని తీసుకోవాలండి. నా సింహరాశి అని చెప్తుంటారు. ఆ! అదే పాయింట్. రైట్. నేనదే ఓకే. అడగబోతున్నా. రైట్. సో, ఇక్కడ మీరే ఉన్నారు. ఎవరు లేరిక్కడ. అవును. సో, మరి శ్రీనివాస్ తులారాశి అనుకుందాం. అయ్యో! హ్మ్. మీరు గత కొన్ని రోజుల నుండి తులారాశే చూసుకుంటున్నారనుకుందాం. హ్మ్. తులారాశి చూసుకున్నట్టయితే 2024లో పెద్ద డ్యామేజ్ తులారాశి. 24, 25లో కూడా పెద్ద డ్యామేజు, ఆరోగ్య సమస్యలు గానీ, విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు గానీ, శ్రమ ఉంది గానీ, డబ్బు లేకపోవడం గానీ, ఎంత వచ్చినా నిలబడకపోవడం గానీ, ఒక సూసైడ్ అటెంప్ట్ చేసుకునేటువంటి థాట్స్ కూడా కొందరికి వచ్చినవి. కొందరు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసుకున్నారు. హుహుహు. సో, ఈ సో, రాశి మనది గాదు. ఇది మీకు సెట్ కాలే. సెట్ గాదు. అంటే నేనేమంటున్నా అంటే, మీరే ఉన్నారు పాపం. ఆ! మీరంటే నేనని గాదు. అది ఎవరైనా. ప్రముఖులున్నారు. మీకెవరో అవును. చెప్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అవును. కానీ తెలవని వారికి వారి పరిస్థితేంది? ఎగ్జాక్ట్‌లీ. వారు తులారాశి చూసుకుంటూ ఆగిపోతే, అవును. సింహరాశి యెస్. కోడితే 2025లో ఎక్సలెంట్ ఉన్నది. హ్మ్. ఉండొచ్చు. అష్టమ శని ఉన్నది. చిన్నగా కాలుకో, చేతికో దెబ్బలు తాకడం గానీ, లేదా కొంత మనకు సంబంధించి ఇల్లీగల్ అఫైర్స్ ఎవరి అయినా బయటపడడం గానీ, సింహరాశి వారికి. హుహు. సీక్రెట్ విషయాలు బయటపడడం గానీ, దాచుకున్న విషయాలు ఇప్పుడు లాకర్‌లో డబ్బులు పెట్టాం. లాకేశాం. ఆ డబ్బులున్నది మీకు తెలుసు. ఆ డబ్బుకు తెలుసు. ఇంకెవరికి తెలవదు గదా! తెలవదు. ఈ తాళము పోతే ఎక్కడన్నా ఎవరన్నా హ్మ్. దొంగిలిస్తే వానికి తెలుస్తది. అలాంటి సిట్యుయేషన్. అది మీ మనసులో ఉన్నటువంటి విషయాలు కావచ్చును, హ్మ్. లాకర్‌లో ఉన్న డబ్బు కావచ్చును. అర్థమైందా నా పాయింట్? హ్మ్. సీక్రెట్ విషయాలు ఏవైతే ఇది బయటపడొద్దు అని అనుకుంటున్నామో, ఆ విషయాలు బట్టబయలయ్యే సందర్భాలుంటాయి. ఇది గూడా సెట్ అవుతలేదు. ఆ! నా పాయింట్ అర్థం చేసుకోండి. విపరీతమైనటువంటి కాళ్ళ నొప్పులు ఉంటవి. హ్మ్. విపరీతమైనటువంటి తిరగడాలు ఉంటవి. ఓకే. ఆ! హ్మ్. అంటే ఇది ఒకటి మీకు సెట్ అయినా, నాకు సెట్ అయినా సింహరాశి ఒక్కళ్ళు మీరొక్కరే లేరు గదా! అవునవును. కరెక్ట్. ఓకే. అవును. లాస్ట్ టైమ్ జాతకం అనేదొకటున్నది. హ్మ్. జాతకాన్ని విశ్లేషించినము. అవును. విశ్లేషించినప్పుడు అవన్నీ మీకు సెట్ అయినయి. పర్ఫెక్ట్‌గా అవునా? జెప్పారు. కాదా? ఆ! బ్రహ్మాండంగా. అది నిజం. ఓకే. ఓకే. అవసరమైతే ఇక్కడ ఒక పాయింట్ అది కట్ చేసి ఇది వేయండి. ఓకే. ఆ లాస్ట్‌లో మనం వీడియోలో చేసినటువంటిది ఆ అదేదైతే ముక్క క్లిప్ ఇక్కడేసి ఉందో, అవునవును. ఇక్కడ మీరు వేసినా అవును. వీరికి అర్థమవుతుంది. కరెక్ట్. లాస్ట్ టైమ్ చాలా మంది కూడా పెట్టారు కామెంట్స్. అవునవునవును. శ్రీనివాస్ గారి జాతకాన్నే ఎక్కువగా విశ్లేషించారు. అవునవును. చూసాను నేను గూడా. అవును. అది కరెక్ట్. హ్మ్. అది మీరు నాకేమైనా చెప్పారా? అది మీ పర్ఫెక్ట్ మీ అది. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అది పర్ఫెక్ట్. అవును. సింహరాశి అనంగా మీరు చూసుకోవద్దు. మేషరాశి అనంగా మీరు చూసుకోవద్దు. తులారాశి అనంగా మీరు చూసుకోవద్దు. ఓకే. మనకంటూ ఒక జాతకం ఉంటది. దాన్నే రైట్. చూడాలి. మరి ఇదెవరి కోసం? ఈ ఈ రాసే చెప్తానే. ఆ! సో, ఇది ఇక్కడ పాయింట్ ఇది ఓకేనా? క్లియరా ఇది? క్లియర్. క్లియర్. ఇక రెండో విషయము. మీ పాప జాతకంలో నుండి కూడా మీకు చెప్పడం జరిగింది. అవును. ఆ! ఎందుకు? బ్రహ్మాండంగా. అవును. అదెందుకు చెప్పడం? నేను ఒకవేళ ఎక్కువ మీ మిమ్మల్ని జూసి షాక్ తిన్నది ఆ విషయంలోనే. ఒక పాప అనానిమస్‌కి ఇస్తే అది మా పాప అని గూడా నేను మీకు చెప్పలేదు. అవును. ఒక జాతకం ఇస్తే వాళ్ళ తండ్రి జాతకం జెప్పారు మీరు. అరే! షాక్ నేను. అది నాది సెట్ అయింది. సో, ఎందుకు అంటే, ఒకవేళ జాతకం లేకున్నా కూడా మనం ఇట్లా చెప్పొచ్చును. ఇది ఒక సబ్జెక్టు. వావ్! ఇది ఒక అమ్మవారి యొక్క సాధన. అవును. కనుక నేను మీకు చెప్పడం జరిగింది లైవ్‌లో. ఇంతే. అవును. అవును. కనుక ఇవి ఏవి లేవు అని అనుకునేటువంటి వారికి ఈ పేరు బలం మీద చూసుకోవాలి. ఓకే. ఓకే. సింహరాశి, ఆ! మేషరాశి, అచ్చా! తులారాశి ఓకే. ఇంతే. ఓకే. ఇవేవి లేవు ఆ! అనుకునే వారివి చూసుకోవాలి. అర్థమైంది. అర్థమైంది. లేదు నాకొక ఇంపార్టెంట్ పని కావాలంటే తప్పకుండా ఒకసారి మనల్ని కలిస్తే హ్మ్. ఇప్పుడు ఉద్యోగమో, వ్యాపారమో, అవును. లేదా డబ్బు రావడమో, లేదా ఏదో ఇష్టపడ్డ అమ్మాయి దూరమైందనడమో, హ్మ్. ఇలాంటి విషయాలలో హ్మ్. తప్పకుండా ప్రశ్న వేసి చెప్పేయొచ్చు. రైట్ గురూజీ ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఈ ఫలితాలున్నాయో, ఇవి రాశిని బట్టి, నక్షత్రాన్ని బట్టి కూడా మళ్ళీ మారుతుంటాయా? వారి యొక్క లగ్నం గాని, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారంగా అది నిజము.
ఇవి గోచారము మనం చెప్పేది. ఆహా! ఇది 100లో 10 మందికి మాత్రమే సెట్ అవుతాయి. ఓకే. 100లో 90 మందికి వారి జాతకమే చూసుకోవాలి. హుహు. ఓకే. కానీ రైట్. మనం చెప్పే ఇవే యాక్యురేట్‌గా ఉన్నవి. 10%ఏ అవును. ఖచ్చితంగా యాక్యురేట్‌గా ఉంటవి. 100% ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పిన ఒకటో ఏందిరా? తారీఖునైతే బ్లూ ప్రింట్ దిగింది. రెండో తారీఖు మన కెమెరామెన్ రాజుది కూడా బ్లూ ప్రింట్ దించేసారు. ఇగ 3, 12, 21, 30. సూపర్. ఇప్పుడు మీకు అర్థమైంది. అబ్బా! యెస్. 3, 12 21, 30. సూపర్. ఈ తేదీల్లో పుట్టిన వారి పరిస్థితి ఏంటి? తప్పకుండా. సో, ముఖ్యంగా 3వ తారీఖు జన్మించినటువంటి వారికి గురువు అధిపతిగా ఉండడం జరుగుతుంది వీరికి. ఓహో! కనుక వీరికి అప్పులకు సంబంధించి, అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి వీరు. వీరు ఎంత అప్పులు చేస్తే అంత డబల్ అప్పులు అవుతూ ఉంటవి. తండ్రి గాని, తల్లికి సంబంధించింది గాని డబ్బులు ఎక్కువగా వీరు తీసుకోకూడదు. అంటే సంబంధించినటువంటి ఆస్తులపై ఆశ గాని, తల్లికి సంబంధించినటువంటి ఆస్తులపై ఆశ గాని వీరికి ఉండకూడదు. ఓకే. ఇక తప్పకుండా గురువారం నాడు వీరు ప్రారంభించేటువంటి ప్రతి పని కూడా అధిక లాభాలను తెచ్చిపెడుతుంది వీరికి. సో, పసిడి రంగు వస్త్రాలు వీరికి శుభాన్ని తెచ్చిపెడతాయి. యెల్లో రిలేటెడ్. సో, ఇష్టపడి చేసే పనుల్లో వీళ్ళు అసలు సిసలు ఎనర్జీ అనేటువంటిది బయటపడుతుంది. అంటే వీరికి చేసేటువంటి ఆ వర్క్ ఎంత ఇష్టంగా చేస్తారో అందులో వీరి యొక్క బిహేవియర్ బయటపడే పరిస్థితి ఉంటుంది. సో, సున్నితత్వము ఎక్కువ, ఆత్మవిశ్వాసము కూడా ఎక్కువనే. కొంచెం ఈగో ఫీలింగ్ ఆత్మవిశ్వాసంలో లైక్ ఇప్పుడు అంటారు గదా! కొంచెము ఓవర్, ఓవర్ కాన్ఫిడెన్స్. అచ్చచ్చ! ఓకే. సో, అలాగే హఠాత్తుగా మూడ్ అనేటువంటిది మార్చేసుకుంటుంటారు. హ్మ్. ఇప్పుడే బాగుంటారు. హఠాత్తుగా మూడ్ మార్చేసుకుంటారు. సో, 10 మంది కన్నా భిన్నంగా ప్రతి పని చేయాలనేటువంటి ప్రయత్నము, కానీ దాన్ని ఆచరణలో పెట్టడం మాత్రం ఆలస్యంగా ఉంటుంది. సో, జీవితం ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా సాగిపోవాలనేటువంటి తత్వం అధికంగా ఉంటుంది. అయితే చుట్టూ ఉన్నవారు ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంటారు వీరిని. సో, ముందు చూపు తత్వం వల్ల ధనం విషయంలో మిగతా వారిలా ఇబ్బందులు పడరు. ఈ యొక్క 3వ తారీఖు, 12వ తారీఖు జన్మించినటువంటి వారు. మనసును ఎవరైనా గాయపరిచినా తమలో తామే బాధపడేటువంటి పరిస్థితి, అదేవిధంగా ఇంకా ఎదుటి వారిని నిందించరు అని కూడా చెప్పడం జరుగుతున్నది. అదేవిధంగా తాను బాధపడినా పర్వాలేదు, దానికి కారణమైనటువంటి వారు బాధపడకూడదు అని భావిస్తారు. ఎంతటి అద్భుతంగా వీరి ఆలోచన ఉంటుందంటే, ఒకరి వల్ల నేను బాధపడ్డా పర్వాలేదు, కానీ నా వల్ల మరొకరు బాధపడద్దు అనేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు. గ్రేట్. సో, అలాంటి వారు మరి గురువారం రోజు చక్కగా దత్తాత్రేయ స్వామికి గాని యెల్లో రిలేటెడ్ వస్త్రాలు వేసుకుంటే అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఓకే. సో, ఇక వీరికి కూడా కొన్ని శుభ, అశుభమైనటువంటి డేట్స్ ఉంటవి. హ్మ్. ఇక అందరివి మనం చెప్పడం ధర్మం చెప్పడం కాదు. కష్టం. అవును. సో, అట్లా మధ్యలో మచ్చుకు కొన్ని కొన్ని చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. రైట్.